మిల్లెట్ ఉప్మా చేస్తున్నానండి. వాటికి కావాల్సిన పదార్థాలు మిల్లెట్ రైస్ చేసుకుని పక్కకు పెట్టుకోవాలండి. కొంచెం చల్లగా అవనివ్వాలి. మినపప్పు, శనగపప్పు, ఒక టమాటా, అల్లము, పచ్చిమిర్చి, ఉల్లిపాయ, పల్లీలు, కొద్దిగా నూనె. ముందుగా స్టవ్ వెలిగించుకొని పెనం పెట్టుకోవాలి. పెనం వేడవనివ్వాలండి. కొద్దిగా నూనె, పల్లీలకు దోరగా ఎగించాలండి. మాడకుండా వేగించాలి. కొద్దిగా శనగపప్పు, మినపప్పు, ఉల్లిపాయలు ఎండుకొని, పచ్చిమిర్చి, కొద్ది కరివేపాకు, కొంచెం అల్లం కొంచెం బాగా వేగించాలి. టమాటా, కొద్దిగా ఉప్పు, వండి చల్లారి పెట్టుకున్న రైస్ అండి. బాగా కలపాలండి. కొంచెం ఉప్పు, ఉల్లిపాయ అంతా కలిసేంత వరకు. ఈ మిల్లెట్ ఉప్మా ఇలా చేసుకుంటే చాలా టేస్ట్గా ఉంటుందండి. చాలా హెల్త్కి కూడా చాలా మంచిది. మనం ఇందులో కావాలంటే కొంచెం కారం వేసుకోవచ్చు. కారం తినేటప్పుడు నేనైతే వేయట్లేదండి. మా ఇంట్లో కొంచెం కారం తక్కువ తింటాము. ఒక్కో పల్లి గింజ మాడిపోతుందండి మనం ఎంత జాగ్రత్తగా చేసినా. సిమ్లో పెట్టుకోవాలి మంట. స్టవ్ ఆఫ్ చేసేయాలండి. టేస్టీగా ఉప్మా రెడీ అయిపోయింది.